గురుగారు మేము శబరిమల యాత్ర వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు పంబా నది స్నానం చేశాము, తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయకూడదు అంటారు. ఇది చెయ్యవచ్చా చేయకూడదా? అంటే మీరు శబరిమల రిటర్న్ అవ్వగానే డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోతారా? అరగంటలో గంటలో? ఇంకో 2 రోజులు అవుతుంది కదా. ఈ 2 రోజులు స్నానం చేయకుండా ఎక్కడ ఉండరా? ట్రైన్లో స్నానం చేయరా? లేదా రూమ్లో ఎక్కడైనా స్నానం చేయరా? లేదా ఎక్కడైనా బాత్రూంలో స్నానం చేయరా? పంబా నదిలో స్నానం చేస్తే పాప వచ్చిన పుణ్యం అంతా పోతుంది. మరి ట్రైన్లో ఉన్న బాత్రూంలో చేస్తే మీ పుణ్యం పోదా? కాదట. అక్కడ పాపాన్ని పంబా నదిలో వదిలేసాం, పుణ్యాన్ని కూడా అక్కడే వదిలేసేయండి. మీకంటే ముందు అనుగ్రహం మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు? ఖర్చు మీదే, వస్తువులు మీదే, భక్తి మీదే. పూజ అంతా అయిన తర్వాత కృష్ణార్పణమస్తు ఎందుకంటున్నారు? కృష్ణుడికి మీ కష్టాలంతా కృష్ణుడికి ఇస్తున్నారు కాదట. కృష్ణుడికి చెప్పితే 1000 కోట్లు మళ్ళీ తిరిగి మనకు తిరిగి ఇస్తారట అనుగ్రహాన్ని. అదేవిధంగా పంబలో పాపపుణ్యాలను అక్కడ వదిలేసేయండి, ఆ అనుగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంటికి చేరుస్తారు. కాబట్టి ఈ పుణ్యం మీకు ఇంటికి చేరాలంటే పంబలో స్నానం చేయండి, లేదా బాత్రూంలో స్నానం చేసి వదులుకోండి, మీ ఇష్టం. శరణమయ్యప్ప.